హాయ్ ఫ్రెండ్స్. నేను మీ రేవతి. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో పిసినారితనం అనే టాపిక్ మీద పిసినారి హస్బెండ్ ఉంటే ఎలా ఉంటుందని చెప్పాను. అయితే ఈరోజు కూడా అదే టాపిక్ డిస్కస్ ఈ ఎపిసోడ్‌లో కూడా అదే డిస్కస్ చేస్తున్నాను. హ్మ్. ఒక కప్పు పాలలో 3, 4 కప్పుల చాయ్ చేయమంటాడండి ఒక పిసినారి హస్బెండ్. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాగే ఒక దోస ఏసి అది దాంతోనే సరిపెట్టుకోవాలి. ఒక్క దోస తినాలని చెప్పేసి అంటుంటాడు. అలాగే కొత్త బట్టలు కొనివ్వడు. ఉన్న బట్టల్ని పాత కానివ్వద్దు, ఖరాబ్ కావద్దని చెప్తూ ఉంటాడు. పిల్లలు ఏదైనా అడిగితే కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, ఖర్చులు చేయొద్దు, ఇవి అదని ఫిలాసఫీలు చెప్తూనే ఉంటాడు. అలాంటి హస్బెండ్ ఉంటే భార్య పరిస్థితి ఏంటి? ఆ పిల్లల తండ్రి అలా ఉంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీకు గనుక ఈ టాపిక్ నచ్చినట్టయితే ఒక లైక్